తర్వాత ఏం చేసి చూపించబోతున్నారు? మలై కుల్చా అండి. మలై కుల్చా. అవునండి. ఓకే అండి, మలై కోఫ్తా విన్నా, మలై కుల్చా. సో ప్లీజ్ మేము వెయిటింగ్. ఇక్కడ మలై కుల్చా అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకునే ముందు మరి మలై కుల్చాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగేద్దాం. సో పండుగ గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. మైదా, సాల్ట్, పన్నీరు, చీజ్, షుగర్, కొత్తిమీర, వైట్ తిల్, ఆయిల్. మలై కుల్చాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. సో పండుగ గారు స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఓకే అండి. మైదా అండి, మనం మైదాతో కుల్చా అనేది మైదాతో వస్తుందండి. మనకి మైదా వద్దు అనుకుంటే కనుక ఆటతో చేసుకోవాలనుకుంటే అది పరాటా టైప్లో వస్తుంది కాబట్టి మనం కుల్చా అన్నాం కానీ మైదాతో వచ్చేస్తున్నాం. మైదా, కుల్చా, సాల్ట్, కొద్దిగా ఆయిల్ ఉంది దీనిలో. ఓకే సార్. ఇందులో వాటర్, వాటర్ కూడా సరిపోయినట్టుగా, అంటే చపాతీ లాగానే సేమ్ కుల్చాస్ కూడా అలాగే కలుపుకుంటాం. అలాగేనండి. సో మంచిగా మిక్స్ చేసుకున్నాం మనము. అంటే ఏంటి ఇప్పుడు దీన్ని కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందో, లేకపోతే డైరెక్ట్ అసలు కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు కుల్చాస్? దీన్ని కూడా మనకి ఏదైనా సరే రోటీ పిండి కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ, ఏదైనా పూరి కానీ ఏదైనా సరే మనకు కలిపిన తర్వాత ఒక 5 minutes అనేది అది ఒక తడి బట్టలో వేసి పెడితే కనుక ఆ పిండి అనేది మంచిగా సోకే నానుతుందండి. మనకి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే 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 అండి. సో మంచిగా అంటే పెద్ద పెద్ద బాల్స్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నదాన్ని మనం ఓకే ఇలా బాల్స్లే చేసుకుందాం. మనకి ఏదైతే స్టఫ్ చేసుకుంటాం కాబట్టి మలై అన్నాం కంటే మళ్ళీ దానికి స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా చేసి మనం ఒక 2 minutes పెట్టేసుకుందాం. ఓకే. సో అంటే అలా అనుకోవాలి కంపల్సరీగా, లేకపోతే జస్ట్ ఊరికనే బాల్ లా చేసుకొని పెట్టుకున్నా సరిపోతుంది? బాల్ లాగా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మన పైది సాఫ్ట్గా రావాలని చెప్పాలంటున్నాం. ఓకే ఓకే. ఇలా రౌండ్ చేసి పెట్టుకునే మనం డైరెక్ట్గా కలిపి పిండి పెట్టుకుంటే కనుక మనం ఇలా చేసుకోగానే వెంటనే చేసేసుకుంటే సరిపోతుందండి. మన తర్వాత చేస్తున్నాం కాబట్టి వెంటనే చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలా చేసి ఒక 5 minutes పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం దీన్ని మళ్ళీ కుల్చా అన్నాం కాబట్టి ఆ కుల్చా కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఓకే. ఇందులో పన్నీర్ అండి. ఓకే. సో పన్నీర్ గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాము. చీజ్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నది. ఓకే. చీజ్లో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్టఫింగ్లో మనకు ఆల్రెడీ మైదాలో మనం సాల్ట్ వాడినాము. ఇది చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది లైట్గా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. షుగర్ కూడా ఎక్కువగా కాకుండా లైట్గా. కొత్తిమీర. మనకి మలై అని స్వీట్ వస్తుందండి. ఇదే మనకి స్పైసీగా కావాలనుకుంటే కనుక కొద్దిగా బ్లాక్ పెప్పర్ కానీ, లేదనుకుంటే రెడ్ కలర్ కానీ కొద్దిగా చిల్లీ పౌడర్ కానీ, లేదా గ్రీన్ చిల్లీ చాప్ కానీ అట్లాంటివి యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఓకే. సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఏం వేసుకున్నాము, చీజ్ వేసుకున్నాము, పన్నీర్ 2 గ్రేట్ చేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం, లైట్గా పంచదార వేసుకున్నాం, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు వేసుకున్నాము. ఇది స్టఫింగ్ చేస్తాం మనం. ఓకే. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం దాని స్టఫ్ని దీనిలో పెట్టేసుకుందాం. ఈ స్టఫ్ మనం డైరెక్ట్గా కాకుండా ఇట్లా మనకు మధ్యలో కొద్దిగా మందంగా ఉంచి సైడ్స్ మొత్తం కూడా మనం కొద్దిగా పల్చగా చేసి దీన్ని ఇలా ఫ్రై చేసుకొని ఆ బాల్ని పెట్టుకుంటాం. పెట్టేసేసి మనం ఇది మొత్తంగా కూడా ఇలా క్లోజ్ చేసుకుందాం. ఓకే. సో క్లోజ్ చేసుకొని మంచిగా బాల్ లాగా చేసుకొని మళ్ళీ పెట్టేసి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మధ్యలో ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు మొత్తం మసాలా బయటికి రాకుండా అలా రాకుండా కొంచెం మందంగానే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మధ్యలో పార్ట్. అవునండి. సో దీంట్లో మనం చీజ్ కూడా వేసాం కాబట్టి అది కాల్చేటప్పుడు అంటారు చీజ్ అనేది బయటకు వచ్చి బాగుంటుంది. అవునండి. చీజ్ బయటికి రాదు, దానిలోనే మెల్ట్ అయిపోయింది కాబట్టి తినేటప్పుడు అది మొత్తం కూడా టేస్టీగా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది.
ఓకే అండి, మనం ఇలా అయిందని చపాతీ లెక్క చేసుకుందాం. ఓకే, ఎస్, చపాతీలాగా మనం అంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా నిదానంగా ప్రెస్ చేస్తూ ఉండాలి కదా. అవునండి, మనకి లోన స్టఫ్ చేసినాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేస్తే స్టఫింగ్ మొత్తంగా కూడా పగిలిపోతుంది. లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, గుడ్ గుడ్. సో ఎస్, నిదానంగా చూసారు కదా ఎలా అయితే ప్రెస్ చేస్తున్నారో అలా చేసుకోవాలన్నమాట. మొత్తం గట్టిగా ఒకేసారి మనం చపాతీలో పూరీలో చేసినట్టుగా చేసేస్తే ఆ స్టఫింగ్ పార్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేయనా లేకపోతే అది కూడా చేసేసిన వెలిగించేనా? వేడెక్కుతూ ఉంటుంది కదా మనకి. ఇలా సైజులో చాలా ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు, సరిపోతుందని. మరీ పల్సగా అయితే మనకు ఉన్న స్టఫ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం నువ్వుల్ని వేసి స్టఫ్ మళ్ళీ ప్రెస్ చేస్తాం. ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే వన్ సైడ్ వేస్తామా లేకపోతే అంటే టూ సైడ్స్ వేస్తే పై విరిగిపోతుంది కదా, బయటికి వచ్చేస్తాయి కదా నువ్వులని. వన్ సైడ్ సరిపోతుందండి. జస్ట్ ఒకసారి అలా రోల్ చేస్తే అవి కరెక్ట్గా ఉంటాయి. అవునండి. సో అంటే ఎందుకు నువ్వులు వేసారు? మనం కుల్చే అన్నాం కానీ కుల్చేలో కొద్దిగా నువ్వులు అనేది వాడతాం కంపల్సరీగా. ఓకే, దీనికి కొద్దిగా బటర్ పెడదామండి పైన. బటర్. ఓకే, దీనికి మనం లైట్గా కాల్చినప్పుడు కొద్దిగా అక్కడక్కడ మనకి బటర్ ఫ్లేవర్ తగలికి ముందుగానే రాసేసుకుని సో జస్ట్ అలా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, సూపర్ వచ్చింది యాక్చువల్గా అయితే. ఎస్, నేను కొంచెం ఆయిల్ అయినా దీనిపైన ఆయిల్ అవసరం లేదు, సరిపోతుంది. ఓకే, మనం కాల్చుకునేటప్పుడు ఆల్రెడీ వన్ సైడ్ బటర్ రాసినాం కాబట్టి లైట్గా ఇది వేసిన తర్వాత మనం బటర్ అనేది కొద్దిగా లైట్గా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఎస్, నేనైతే అలా పెట్టి నేను నిదానంగా టర్న్ చేస్తూ ఉంటాను, మీరు ఇంకొకటి చేస్తూ ఉండండి, నేను ఇది టర్న్ చేస్తాను. ఓకే, మీరు టర్న్ చేయమన్నప్పుడు నేను చేస్తాను జాగ్రత్తగా. యా, చూసారు కదా మలై కుల్చా ఎలా తయారు చేస్తున్నాం అంటే ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ అక్కడ ఇంకొక సెకండ్ చేస్తున్నారు అని మనం రెండోది ఇక్కడ అటు ఇటు టర్న్ చేసి మంచిగా దీన్ని కాలుద్దాం. సో ఇప్పుడు టర్న్ చేయనా కాసేపు ఆగి చేయమంటారా? చేసేసేనా? ఓకే, యా, వావ్. సో ఇలాంటి దాంట్లో చేస్తే ఇంకా బాగుంటుంది కదా లుక్ వైజ్గా కూడా. చపాతీ ఇట్లాంటి పరోటాలు కానీ కుల్చాలు కానీ చేసేటప్పుడు మనం వీటి మీద చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి. గ్రిల్ అనేది మనకి ఎక్కువ హీట్ కాకుండా అది మొత్తంగా కూడా సిమ్లో కానీ దానికి ఎంత హీట్ కావాలో ఆ టైప్లో దానికి ఫ్రై మనకి బాగా అవుతుంది. ఎక్కువ సాఫ్ట్గా కూడా ఇక్కడ క్రిస్పీగా కాకుండా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకే, సరిపోతుంది. మనం సరిపోతుంది తీసుకుని. ఓకే, యా, దీంట్లో మనం కొత్తిమీర కాకుండా ఇంకేదైనా గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? కొత్తిమీర కాకుండా అంటే మనం పాలక్ కానీ ఎట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు అండి. మనం మలై కుల్చా అంటే ఆ మలై ఫ్లేవర్ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. పాలక్ కానీ పుదీనా కానీ ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కొత్తిమీర కూడా మనం హెవీగా ఏమో లైట్గా వాడినాం కాబట్టి అది అనేది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అయిపోయినట్టుంది కదా, ఇది కూడా అయిపోయింది, తీసేసుకున్నాం. స్టవ్ బంద్ చేసుకున్నాం. మలై కుల్చా రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా చేతిలో మలై కుల్చా ఉంది, టేస్ట్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు ఇందాక మనం చేసిన జీరా ఆలు కూడా ఉంది. ఫస్ట్ అయితే కనుక నేను ఉత్తగా టేస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, విడిగా టేస్ట్ చేసేద్దాం. వావ్, బాగుంది, కొత్తగా ఉంది యాక్చువల్గా. మలై కుల్చా చాలా టేస్టీగా ఉంది.
కొంచెం స్వీట్గా, అంటే మనం పంచదార వేసాం కదా, స్వీట్నెస్ తెలుస్తుంది. అలాగే చీజ్ వేసాం మధ్యలో, అది మెల్ట్ అయ్యి మంచిగా చీజ్ కొరుకుతుంటే అది టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనం ఒకసారి ఆలుతో కూడా టేస్ట్ చేసేద్దాం. యా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. అందులో ఈ 2 కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది మలై కుల్చా. సో పండు గారు చాలా చాలా బాగా చేశారండి. జీరా ఆలు బాగా చేశారు, అండ్ అలాగే మలై కుల్చా చాలా బాగా చేశారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో జీరా ఆలు అండ్ అలాగే మలై కుల్చా చాలా బాగున్నాయి కదా. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయా? తప్పకుండా మీరు ట్రై చేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.